శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి 2026 జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ జూన్ 2వ తారీఖు నుంచి గురువు 9వ స్థానంలోకి రావడం జరిగింది. ఏదైనా గత కొంతకాలంగా అష్టమ గురువు వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అంటే కొన్ని అవకాశాలు చేయిదాకొచ్చి చేయి జారిపోవడం ఇటువంటివి కొన్ని జరిగినాయి. ఇప్పుడు 9వ స్థానంలోకి రావడం వల్ల గతంలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవడం జరుగుతుంది. అది పదవా, ఆరోగ్యమా, ధనమా, లేదంటే మంచి పేరా, ఇది తిరిగి పొందుతారు. 9వ స్థానం అన్నది మరి స్త్రీలకి సంతాన స్థానం, మరి మగవారికి అదృష్ట స్థానం. సో అటువంటి భాగ్యస్థానంలోకి గురువు రావడం వల్ల ఎస్పెషల్లీ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సౌభాగ్య యోగం, వివాహ యోగం కలుగుతుంది. అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతాన లాభం కలిగే అవకాశం ఉంది. అలాగే ఉభయులకి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి పెద్దవారికి పుణ్యక్షేత్రాలు దర్శించడం, గురువుల యొక్క ఆశీర్వాదం లభించే సూచనలు ఉన్నాయి. మంచి నడవడిక, మంచి ఆలోచనతో మీ జీవితాన్ని మార్చుకొని ఒక కొత్త మార్గంలోకి వెళ్ళడానికి ఈ వృశ్చిక రాశి వారికి గురువు అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో గురువు తన యొక్క పంచమ దృష్టితో ఈ వృశ్చిక రాశిని వీక్షించడం వల్ల ఒక తండ్రి ఏ విధంగా తన సంతానాన్ని రక్షించుకుంటాడో ఆ విధంగా వృశ్చిక రాశి వారికి గురువు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించి మీలో ఉన్నటువంటి బలహీనతలను తగ్గించడం జరుగుతుంది. మీకు ఏదైతే కావలసి ఉందో అది మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల, మరి స్పెక్యులేషన్ వల్ల అయితేనే, జోదం వల్ల అయితేనే, వేరే కారణాల వల్ల అయితేనే చాలా వరకు ధన నష్టం జరిగింది. ఎక్కువ ఎస్పెషల్లీ విద్యార్థులు ఈ బెట్టింగ్లో చాలా ధనాన్ని పోగొట్టుకొని వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం చేసుకోవాల్సింది. ఈ నాశనం చేసుకున్న వాళ్ళు ఈ వృశ్చిక రాశి వారికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాగే మరి ఉద్యోగపరంగా కూడా సరైనటువంటి ఉద్యోగం రాకపోవడం వల్ల, చదివింది గుర్తు లేకపోవడం వల్ల ఇప్పుడు జరుగుతుంది. అటువంటి వారికి ప్రస్తుతం గురువు మీ యొక్క పంచమ స్థానాన్ని, మీ యొక్క పూర్వపుణ్య స్థానాన్ని గురువు 9వ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. అంటే గురువు 9వ దృష్టి అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క అనుగ్రహం లాంటిది. కాబట్టి కంప్లీట్గా మీ యొక్క ఆలోచన సరళి, ఆలోచన విధానం మారుతుంది. ఇలా ఈజీగా ధనం సంపాదించుకునే అవకాశం ఉన్నవాళ్ళు, అలాగే ఆలోచన ఉన్నవాళ్ళు దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి కొంతవరకు ఈ వ్యసనం నుంచి బయటపడి మంచి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. అలాగే ఈ సమయంలో ఒక పరిచయం మీ జీవితాన్ని మార్చడం జరుగుతూ ఉంటుంది. అది ఒక గురువు అవ్వచ్చు, ఒక భార్య అవ్వచ్చు, ఒక ప్రేమికురాలు అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు. మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం జరుగుతుంటుంది. అంటే ఈ వృశ్చిక రాశి వారికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ దారిలో వీళ్ళు వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవడం జరుగుతుంటుంది. మరి కొంతమంది చెడ్డవారి దారిలో వెళ్ళి ఆ విధంగా నడుస్తుంటుంది. అందుకని ఏదో ఒక మార్గదర్శకుడు, ఒక దారి, ఒక ఫోకస్తో వీళ్ళకుంటే ఆ విధంగా వీళ్ళు వృద్ధి చెందడం జరుగుతుంది. మరి ఈ సమయంలో మీకు మీ యొక్క స్థాయిని బట్టి ఒక గురువో, లేదంటే ఒక ప్రవచనాలు చెప్పేవారు ఎవరో ఒకరు మీ జీవితాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇక మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 6వ స్థానం అయినటువంటి మేషరాశిలో ఈ జూన్ 20వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. 6వ స్థానం అన్నది విజయస్థానం. కుజుడికి స్వక్షేత్రం అవడం వల్ల మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఎటువంటి యూనిఫారం వేసుకొని లా అండ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళకి వృత్తిలో హోదా పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక కాంపిటీషన్కి వెళ్ళినా 100% విజయం అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే కుజుడు 6వ స్థానంలో ఉన్నవాళ్ళు మీరు ఒకరితో పోరాడినా వాడికే నష్టం, వాడు మీతో పోరాడినా వాడికే నష్టం అని ఈ విధంగా మీరు సక్సెస్ అన్నది పొందడం జరుగుతుంది. జూన్ 20వ తారీఖు తర్వాత కుజుడు 7వ స్థానంలోకి మారడం జరుగుతుంది.
అది చాలా వరకు మీరు ఏదన్నా కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తుంది. విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి కూడా సప్తమ కుజుడు, అంటే ఎస్పెషల్లీ మన వృశ్చిక రాశి వారికి రాశ్యాధిప కావడం వల్ల సప్తమ స్థానంలో వివాహపరమైనటువంటి సమస్యల్ని సాల్వ్ చేయడం జరుగుతుంటుంది. ఇక ఈ నెల ప్రారంభంలో సప్తమంలో ఉన్నటువంటి రవి వివాహ విషయంలో మీకు కొంత గందరగోళం సృష్టింటుంది. అధికార హోదా కలిగినటువంటి జీవిత భాగస్వామి రావడానికి కూడా కారణం అవుతుంటుంది. ఇక అష్టమంలో ఈ శుక్ర బుధులు, ఇది స్త్రీలకి కంప్లీట్గా ఉద్యోగ అవకాశాలు, ఏదైనా సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత పెరగడం, ఇవన్నీ చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. బట్ ఏదైనా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు జాతకుడికి ఎంత కష్టపడినా కూడా మనశ్శాంతి లేకుండా సుఖం లేకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ గురువు యొక్క ప్రభావంతో మిమ్మల్ని మీరు సంస్కరించుకొని కొన్ని బలహీనతల నుంచి బయటపడితే ఆటోమేటిక్గా మీకు ఈ మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్ లభించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ జూన్ నెలలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉండడం జరిగింది. కుజుడు స్వక్షేత్రం, గురువు ఉచ్చ, బుధుడు స్వక్షేత్రం. ఈ విధంగా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ గ్రహాల యొక్క పరిహారం నిమిత్తం ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతి రత్నం మనం ధరించినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం మనకి తొందరగా అనుకూలంగా లభించడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఈ జాతి రత్నాలు కొంతమంది ధరించినప్పటికీ కూడా ఈ గోచారంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల ప్రభావం కూడా ఆ జాతకుడి మీద, ఆ జాతకుడు ధరించినటువంటి రత్నం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మరి సాధారణంగా ఒక రత్నధారణ వల్ల మీ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. మరి ప్రధానంగా ఈ మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మీనరాశి వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, ఏదైనా ఒక అదృష్టానికి కారకుడు. కాబట్టి ఇవన్నీ ఉంటేనే జాతకుడికి మిగతా ఫలాలు వస్తాయి. కాబట్టి మరి ఈ రాశుల వారు కనక పుష్యరాగం అన్నది 100% ఈ సమయంలో ధరించడం మంచిది. మరి కుజుడు యొక్క బలంగా ఉండడం వల్ల ఈ పగడాన్ని మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు మీనరాశి వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించడం వల్ల వారిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా పనిచేయగలుగుతారు. పెళ్ళికి అంటే వివాహానికి ఉన్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఎవరైతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పగడం ధరించడం వల్ల వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే గురువు, మరి కుజుడు ఇప్పుడు బలంగా మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఇక బుధుడు అంటే వ్యాపార కారకుడు. వ్యాపారం సజావుగా సాగాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, షేర్ మార్కెట్లో రాణించాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పచ్చ అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే పచ్చ ధరించేటప్పుడు అది కేవలం 3 క్యారెట్లు 5 క్యారెట్లు అన్నది కూడా ధరించక్కర్లేదు. కేవలం ఒక 1 క్యారెట్ కూడా సరిపోతుంది మంచి పచ్చ లభించినప్పుడు. విశేషమైనటువంటి ధనాకర్షణకి పచ్చ కారణం అవుతుంటుంది. మంచిది దొరికితే పెద్ద లభించవచ్చు, కానీ అది విపరీతమైన ఖరీదు ఉంటుంది. ఒక చిన్న స్థాయి ఒక 1/2 క్యారెట్ దొరికినా కూడా అది బంగారంలో తయారు చేయించి ఈ చిటికెన వేలు పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు సాధారణంగా అది పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చ కూడా ధరించడం అన్నది వ్యాపారస్తులుగా అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక కామన్గా ఈ 3 రత్నాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక డైమండ్ అన్నది అది కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంటుంది, మరి కొంతమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ డైమండ్ అన్నది ఈ నెలలో దాని ప్రభావం పెద్దగా, ఎందుకంటే అది నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు
దాని ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఇక నీలం నీలం అన్నది కూడా మీనరాశిలో ఉండడం వల్ల ప్రస్తుతం నీలం పెట్టినా కూడా దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు కాబట్టి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే నీలం అన్నది ఫలానా నీలమే ధరించాలి, లేదంటే ఫలానా మయూర నీలం ధరించాలి అన్నది ఏముండదు. ఈ నీలం అన్నది చాలా సాధారణమైనటువంటిది. ఒక 50 రూపాయలకు దొరికే నీలమైనా కూడా అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు ధరించవచ్చు. నీలం ఎప్పుడు పెద్ద ఖరీదైన దక్కలేదు. ఈ నీలం అందరికీ ఉపయోగపడదు, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఆ రత్నాన్ని సేకరించి మీ యొక్క శరీరానికి తగిలే విధంగా ఒక వారం రోజులు పెట్టుకోవడం కానీ, తల కింద పెట్టి నిద్రించడం కానీ, దగ్గర ఉండాలి ఒక వారం రోజులు. అప్పుడు అది మీకు పడుతుందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అనవసర కళలు రావడం, భయం కలగడం జరుగుతూ ఉంటుంది. నీలం మాత్రం ఏది పడితే అది ధరించడం, ఎవరు చెప్పి ధరించడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్టోన్ కాబట్టి ఏదన్నా నిర్భయంగా ఎవరిని అడగకుండా ధరించగలిగే ఏకైక స్టోను కనక పుష్యరాగం. స్వస్తి.